వెల్కమ్ టు రమణ సెడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా 7వ చాప్టర్లో ఉన్నటువంటి మనకు వేదిక కల్చర్లో భాగంగా మరికొన్ని అంశాలను మనము చర్చించుకుందాం. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము ఎవరి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందంటే, ఒకటి చతురాశ్రమ ధర్మాలు. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చతురాశ్రమ ధర్మాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. మలివేద కాలంలో, అంటే మలివేద కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు అని మనం గతంలో తెలుసుకోవడం జరిగింది. మలివేద కాలం అంటే ఆ టైం పీరియడ్ మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మలివేద కాలంలో చతురాశ్రయ ధర్మాలు ఏర్పడ్డాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి ఎవరు తెలుపుతున్నారా అంటే ఐతరేయ బ్రాహ్మణం, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జబలోపనిషత్తు, జబలో ఉపనిషత్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చతురాశ్రమ ధర్మాల గురించి మనకు తెలియజేసినటువంటి బ్రాహ్మణం ఏంటిది? ఐతరేయ బ్రాహ్మణము. చతురాశ్రమ ధర్మాల గురించి తెలియజేసినటువంటి ఉపనిషత్తు ఏంటంటే జబలో ఉపనిషత్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ చతురాశ్రమ ధర్మాలు మొత్తం ఎన్ని? మనకు 4. చాలా ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా మొదటిది ఏంటంటే బ్రహ్మచర్యము, అదేవిధంగా రెండవది ఏంటిది గృహస్థ, అదేవిధంగా మూడవది ఏంటంటే వానప్రస్థ అని గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏంటిదయ్యా? వానప్రస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటిది బ్రహ్మచర్యము, రెండవది వచ్చేసరికి ఏంటిది గృహస్థ, మూడవది సరికి ఏంటంటే వానప్రస్థ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే సన్యాస అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బ్రహ్మచర్యము ఎన్ని సంవత్సరాల వరకు అంటే 25 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 25 సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశను మనం ఏమంటామంటే బ్రహ్మచర్యము అంటాం. గృహస్థ యొక్క వయసు కాల పరిమితి అంతా, ఇది ఏ వయసు నుంచి ఏ వయసు అంటే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వయసుకి మనం ఏమంటే గృహస్థ అంటాము. ఇందులో మనకి ఏముంటుందంటే వివాహము, కుటుంబ బాధ్యతల గురించి మనకు తెలియజేస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది వానప్రస్థ ఆశ్రమ ధర్మం. ఈ వానప్రస్థ ఆశ్రమ ధర్మము ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటుందంటే 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ ధర్మంలో ఏముంటుందంటే కుమారునికి బాధ్యతలు అప్పగించి తీర్థయాత్రలు, అదేవిధంగా పుణ్యక్షేత్రాల పర్యటన చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సన్యాస. ఇది ఏ వయసు నుంచి ఏ వయసు మధ్య అంటే 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ బాంధవ్యాలను త్యజించి సన్యాసం స్వీకరిస్తారు. ఎప్పుడు? ఈ ఆశ్రమ ధర్మంలో. మొత్తం ఈ విధంగా మనకు మొత్తము ఇక్కడ చతురాశ్రమ అంటే 4 ఆశ్రమ ధర్మాలు నేను గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మొదటి 25 సంవత్సరాల వయసు వరకు బ్రహ్మచర్యం అని, అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థ అని, అదేవిధంగా వానప్రస్థ అంటే మనకు 50 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్యన, అదేవిధంగా సన్యాస అంటే 75 నుంచి 100 సంవత్సరాల వరకు ఈ ఆశ్రమ ధర్మాలు ఉంటాయిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ వేటిని చూద్దాం మనము. యజ్ఞాలు, యాగాల గురించి మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ కాలంలో అంటే ఇక్కడ వేద సంస్కృతి కాలంలో రాజు నిర్వహించే ప్రధాన యాగాలుగానే మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏంటి మనకు అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం ఏంటంటే రాజు తన అధికార పరిధిని తెలియజేయటకు, రాజు తన రాజ్యం యొక్క అధికార పరిధిని తెలియజేయటకు యజ్ఞం చేసి ఒక అశ్వాన్ని, గుర్రాన్ని వదులుతాడు. అశ్వము వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వారి లొంగిపోవాలి, లేదా ఆ అశ్వాన్ని బంధించి దేనికి దిగాలి? దేనిలో దిగాలంటే యుద్ధానికి దిగాలి. అంటే రాజు తన అధికార పరిధి ఇంతవరకు అని తెలియజేయటకు ఒక యజ్ఞం నిర్వహించి ఒక అశ్వాన్ని వదులుతాడు. ఈ అశ్వాన్ని వదిలినప్పుడు అది ఏదైనా ఇతర రాజ్యంలోకి వెళ్ళినట్లయితే వారు లొంగిపోవాలి, లేదంటే అశ్వాన్ని బంధించి ఎక్కడికి రావాలి? యుద్ధానికి రావాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ రాజు యొక్క అధికార పరిధి గురించి తెలియజేసేటటువంటి యాగమే మనకేంటంటే అశ్వమేధ యాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం
అవసరం ఇక్కడ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ యాగము? రాజసూయ యాగం. సో ఇక్కడ రాజుకు సర్వోన్నత అధికారాన్ని సంక్రమింపజేస్తుంది. అంటే రాజుకు సర్వోన్నతమైన అధికారాన్ని సంక్రమింపజేసి యాగమే మనకేంటిదంటే రాజసూయ యాగం అని గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ప్రస్తావన ఎక్కడుంది అంటే ఈ రాజసూయ యాగం గురించి ప్రస్తావన ఎక్కడుందంటే శతపథ బ్రాహ్మణంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించబడినటువంటి యాగం దేని గురించి అంటే రాజసూయ యాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రాజసూయ యాగం ఎవరైతే చేస్తారో అంటే మనకు జనరల్గా యాగాలు ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు చేస్తారు. అంటే రాజసూయ యాగం చేసినటువంటి బ్రాహ్మణులకు సో ఎన్ని గోవులను ఇవ్వాలంటే 24,000 గోవులను దానంగా ఎవరు ఇవ్వాలి? రాజు ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే మనకు ఈ రాజసూయ యాగాన్ని చేస్తారో అటువంటి బ్రాహ్మణులకు రాజు ఎన్ని గోవులను ఇవ్వాలయ్యా? 24,000 గోవులను ఇవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? వాజపేయ యాగం. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? అశ్వమేధ యాగం చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూసాము? రాజసూయ యాగం చూసాము. ఇప్పుడు ఎవరి గురించి చూస్తున్నామంటే వాజపేయ యాగం గురించి చూస్తున్నాం. అంటే రాజు ప్రజల మీద ఆధిపత్యం ప్రదర్శించుటకు, ఎవరి మీద? ప్రజల మీద ఆధిపత్యం ప్రదర్శించుట కొరకు ఈ యాగాన్ని నిర్వహిస్తారు. అంటే ఇక్కడ ప్రజలపైన రాజు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలంటే సో ఈ యాగం నిర్వహిస్తాడు. సో తన అనుచర బంధుగణంతో ఉన్నతుడిని అని చెప్పుకునేందుకు నిర్వహిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నరమేధ యాగం. సో ఇది వేదకాలంలో లేదండి. సో ఈ వేదకాలంలో లేదు. రాజులు తమ కోరికలు తీరడానికి వ్యక్తిని బలించే యజ్ఞము. అంటే ఇందులో ఈ నరమేధ యాగంలో ఒక వ్యక్తిని ఏం చేస్తారు? బలిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మనం ఏపీ హిస్టరీలో చదివాము. విష్ణుకుండిన రాజు అయినటువంటి మాధవ వర్మ పినారక భట్టుడు. సో పినారక భట్టుడు అనే బ్రాహ్మణ్ ఏం చేశాడు? బలిచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ బిట్టు మనకు ఏపీ హిస్టరీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? ఆర్యులు నిర్వహించే పంచమహాయజ్ఞాల గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పటి వరకు మనం వేటి గురించి చూసాము? యాగాల గురించి చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఆర్యులు నిర్వహించే పంచమహాయజ్ఞాల గురించి మనము కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. అందులో విధంగా మొదటిది ఏంటిది? బ్రహ్మయజ్ఞం. రెండోది వచ్చేసరికి ఏంటి? పితృయజ్ఞం. మూడోది వచ్చేసరికి ఏంటిది? దేవయజ్ఞం. సో నాలుగోది ఏంటిదంటే భూతయజ్ఞము. సో ఐదోది వచ్చేసరికి ఏంటిదంటే పురుష యజ్ఞం. ఇవి మనకు ఆర్యులు నిర్వహించే పంచమహాయజ్ఞాలుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రహ్మయజ్ఞం ఏం చెప్తుందంటే వేద మంత్రోచ్చరణతో బ్రహ్మను ఆరాధించుట. అంటే మనకు వేదాలలో ఉన్నటువంటి మంత్రాల ఉచ్చారణతో ఎవరిని ఆధారిస్తామో బ్రహ్మను ఆరాధించుటే మనకేంటిదంటే ఈ బ్రహ్మయజ్ఞంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పితృదేవతలకు పిండం పెట్టుట. సో పితృదేవతలకు పిండం పెట్టుట గురించి తెలియజేసే పెట్టుటకు చేసే యజ్ఞాన్ని మనం ఏమంటామంటే పితృయజ్ఞం అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేవయజ్ఞం. సో ఈ దేవయజ్ఞం ద్వారా ఏం చేస్తామంటే హోమగుండం ద్వారా, అంటే ఈ దేవయజ్ఞంలో హోమగుండం ద్వారా దేవతలను ఆరాధిస్తామని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? భూతయజ్ఞం అండి. సో భూతయజ్ఞం అంటే ఆహార ధాన్యాలను వెదజల్లుట ద్వారా, అంటే ఆహార ధాన్యములను ఎదజల్లుట ద్వారా పక్షులు జంతువులకు మేలు చేస్తాం. ఏ యజ్ఞం ద్వారా? భూతయజ్ఞం ద్వారాని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పురుష యజ్ఞం అంటే అతిథులకు ఆతిథ్యమిచ్చుట. అంటే మనకు సో పురుష యజ్ఞము సో ఎవరికి ఆతిథ్యం ఇచ్చుట గురించి తెలియజేస్తుంటే అతిథులకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఉంది. సో ఈ యజ్ఞ యాగాలలో, అంటే యజ్ఞాలలో అవ్వచ్చు యాగాలలో అవ్వచ్చు, జంతు బలులు పెరిగాయి. యజ్ఞాల అనంతరము ఈ మాంసాన్ని భుజించేవాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యజ్ఞాలు ముగిసిన తర్వాత ఈ మాంసాన్ని భుజించేవారని గుర్తుపెట్టుకోవాలి. అతిథులకు మాంసాన్ని వడ్డించేవారు. ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకు సో ఈ యజ్ఞాల ద్వారా లేదా యాగాల ద్వారా జరిగినటువంటి జంతువుల బలులలో సో జంతువులను బలించి సో అలా బలించిన తర్వాత వచ్చినటువంటి అతిథులకు ఈ మాంసాన్ని వడ్డించేవారు. దీన్నే మనం ఏమంటామంటే గోగ్న అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గోగ్న అంటే ఏంటిది? గోవు మాంసాన్ని భుజించు అతిథి అంటాం. అంటే ఇక్కడ గోగ్న అనేది ఎప్పుడు మనకు గోగ్న అంటే ఏంటంటే అతిథులకు మాంసాన్ని వడ్డించేవారు.
సో అతిథులకు మాంసాన్ని వడ్డించేవారు, దాన్ని మనం ఏమంటామంటే గోగ్న అంటారు. ఎప్పుడు యజ్ఞయాగాలు ముగిసిన తర్వాత, అంటే యజ్ఞయాగాలు చేసినప్పుడు జంతువులను బలిస్తారు. సో జంతువులు బలించిన తరువాత ఆ మాంసాన్ని భుజిస్తారు. అతిథులకు ఆ మాంసాన్ని వడ్డించేవారు, దీన్నే మనం ఏంటంటే గోగ్న అంటాం. గోగ్న అనగా గో మాంసాన్ని భుజించడానికి అర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మలివేద కాలంలో యజ్ఞయాగాలు క్రతువులు అధిక వ్యయ ప్రయాసాలు పెరిగి ప్రజలలో అసంతృప్తి పెరిగాయి. అంటే ఇక్కడ ఈ యజ్ఞ యాగాల వలన మలివేద కాలంలో ఏమైందట, వ్యయాలు పెరిగాయంట. సో దీనివలన ప్రజలలో అసంతృప్తి పెరిగిందని మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఇది మనకు వేదిక కల్చర్లో భాగంగా సో మనకు చతురాశ్రమ ధర్మాల గురించి, అదేవిధంగా ఈ యాగాలు, అదేవిధంగా మహాయజ్ఞాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ.